వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు ఏమి తక్కువైంది అన్నప్పుడు నాకు రెస్పెక్ట్ కావాలి. వైసీపీలో ఆ రెస్పెక్ట్ దక్కలేదు. జగన్మోహన్ రెడ్డి నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నేను వైసీపీలో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్లో బాలినేని ఇలాంటి మంచి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పారు. ఆయన నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. అందుకే నేను వైసీపీని విడి జనసేనలోనికి వెళ్తున్నాను అన్నట్టుగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ని కలిశారు. ఈ నెల 26వ తేదీన జనసేనలో చేరాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే బాలినేని పరిస్థితి ఎంత అధ్వాన్నంగా తయారైంది అన్న దానిపైన ఈనాడు పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. సాధారణంగా ఇలాంటి సమయంలో ఏ సాక్షి పత్రికలోనూ ఇలాంటి కథనం వస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న ఈనాడు పత్రికలోనే ఈ కథనం వచ్చింది అంటే ఈనాడు పత్రిక ఉద్దేశం ఏంటి అన్నది కూడా మనం చర్చించుకోవాలి. బాలినేనితో పాటు జనసేనను కూడా ఒక విధంగా దెబ్బకొట్టేలాగా ఈ కథనం ఉంది. తొలుత ఈ కథనంలో ఏం రాశారు అన్నది కొన్ని లైన్లు చూస్తే, మీరంతా వస్తేనే పరపతి వైకాపా కార్యకర్తలతో బాలినేని, ఒంగోలులో వైసీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన బాలినేని, మీరంతా నాతో పాటు నడిస్తేనే జనసేనలోనికి వస్తేనే నాకు అక్కడ పలుకుబడి పరపతి ఉంటుందని విజ్ఞప్తి చేశారు అన్నది ఈనాడు చెప్తోంది. అధిష్టానం పట్టించుకోకపోవడంతోనే గత్యంతరం లేకే తాను పార్టీని వీడానని కూడా వైసీపీ కార్యకర్తలతో గత్యంతరం లేకే వెళ్ళిపోయానని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ఈ క్రమంలో ఆయన పలుమార్లు భావోద్వేగానికి గురయ్యారంట కార్యకర్తల దగ్గర. సమావేశానికి నగరంలోని పలువురు కార్యకర్తలు దుమ్మా కొట్టారు. అంటే వైసీపీ కార్యకర్తలు నగరంలోని ఒంగోలుకి చెందిన వాళ్ళు రాలేదు. హాజరైన వారి నుంచి కూడా మిశ్రమ స్పందన లభించినట్టు తెలుస్తోంది. వైకాపాను వీడి జనసేనలో చేరుతున్నట్టు తమకు మాట మాత్రమైనా చెప్పని బాలినేని ఇప్పుడు తన కోసం వెంట రావాలని కోరడం ఏమిటని నాయకుల మధ్య అంతర్గతంగా చర్చ నడిచినట్టు సమాచారం. అంటే కార్యకర్తలు కొంతమంది రాలేదు, వచ్చిన స్థానిక నాయకులు కూడా జనసేన పార్టీలోనికి చేరుతున్నప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఏమన్నా మమ్మల్ని సంప్రదించారా, ఇప్పుడు మాత్రం మీ పరపతి కోసం అక్కడ మీ పలుకుబడి కోసం మమ్మల్ని రమ్మంటే ఎలా అని అంతర్గతంగా చర్చించుకున్నారని ఈనాడు చెప్తుంది. అంటే వైసీపీని వీడి బాలినేని వెంట వెళ్లేందుకు పెద్దగా సుముఖంగా లేరు అన్నది ఈనాడు చెప్తున్న కథనం సారాంశం. దాంతోపాటు బల ప్రదర్శనలు వద్దు, బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరుతున్నారు కాబట్టి ఆయన తన బలం ఏంటో చూపించాలి అనుకున్నారు. భారీగా జన సమీకరణ చేసి పెద్ద సభ నిర్వహించి జనసేనలో చేరాలనుకున్నారు, ర్యాలీ నిర్వహించాలనుకున్నారు. అయితే డిప్యూటీ సీఎంను ఆహ్వానించి మరీ పార్టీలో చేరాలనుకున్నారంట. కానీ తొలుత దానికి అంగీకరించలేదు జనసేన పార్టీ. దాంతో బాలినేని కొందరు ముఖ్య నాయకులు వెళ్ళి కార్యకర్తలు వెళ్ళి పార్టీలో చేరేలాగా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు దానికి కూడా జనసేన పార్టీ నాయకత్వం అంగీకరించలేదు అని రాశారు. పార్టీలో చేరిక సందర్భంగా ర్యాలీలు బల ప్రదర్శనలు చేయవద్దని జనసేన స్పష్టం చేసినట్టు సమాచారం. బాలినేని రవిశంకర్ అంటే ఇంకో ఆయన జాయిన్ అవుతున్నారు. బాలినేని రవిశంకర్ సదరు కార్యక్రమానికి రావాలని, నాయకులు కూడా రావద్దని సూచించినట్టు వీనికిడి అని ఈనాడు రాసింది. అంటే పార్టీ కార్యక్రమం జనసేన పార్టీలోని మంగళగిరి కార్యాలయానికి వెళ్ళి బాలినేని కేవలం కండువా పోను రావాలి, ఆయన వెంట నాయకులు కూడా రాకూడదు అని కూడా జనసేన పార్టీ ఆంక్షలు పెట్టిందంట. ఇది ఒక విధంగా బాలినేని శ్రీనివాసరెడ్డిని అవమానించడం, దెబ్బతీయడం, బలహీనపరచడమే. బాలినేని శ్రీనివాసరెడ్డి తన బలాన్ని చూపించుకోవాలి అనుకుంటున్నారు. తనను వదిలిపెట్టి వైసీపీ తప్పు చేసినట్టు పశ్చాత్తాపపడాలి, ఆ స్థాయిలో తన ప్రభావం చూపాలని ఆయన అనుకుంటున్నారు. కానీ జనసేన పార్టీ నాయకత్వం ఉద్దేశం ఎలా కనపడుతుంది ఈ పత్రికా కథనం బట్టి? ఎవరికి సొంతంగా తోకలు ఉండకూడదు, ఎవరు సొంతంగా బల ప్రదర్శనలు చేయకూడదు. మీరు పార్టీలో ఉండాలి అనుకుంటే సైలెంట్గా వచ్చి పార్టీ కండువా కప్పుకొని పార్టీ కింద పనిచేయండి. కానీ మీ సొంతంగా బల ప్రదర్శనలు చేస్తాం, మా బలం చూపిస్తామంటే మేము ఒప్పుకోము. మీ సొంతంగా బలాలు ఉండడానికి వీల్లేదు, పార్టీ కింద పనిచేయాలి, సొంత బలాలు ప్రదర్శించడానికి ఇక్కడ వీల్లేదు అని ఒక విధంగా బాలినేనికి జనసేన పార్టీ నాయకత్వం ఒక ఘోరంగా ఒక అవమానించినట్టుగానే భావించాల్సి ఉంటుంది. చివరకు కార్యకర్తల సమావేశం పెట్టుకొని మీరంతా వస్తేనే నాకు అక్కడ పరపతి ఉంటుంది అని బాలినేని అంటూ ఉన్నారంటే కార్యకర్తలు స్థానిక నాయకులు వెళ్ళకపోతే జనసేనలో తన పరిస్థితి ఎలాంటిదో ఇప్పటికే ఒక అంచనా వచ్చినట్టుంది. గత్యంతరం లేకే వెళ్ళానని కూడా ఆయన కార్యకర్తలతో చెప్పారంట. అంటే ఇంకా ఉండలేక వెళ్ళాను, అంత మించి లేకుంటే ఏదో ఇష్టంగా ప్రేమతో వెళ్ళినట్టుగా కూడా ఆయన చెబుతూ ఉన్నట్టు కనిపించలేదు. అయితే అటు బాలినేని శ్రీనివాసరెడ్డిని అవమానించేలాగా జనసేన పార్టీని కూడా ఇబ్బంది పెట్టేలాగా ఇప్పుడు ఈ కథనం చూసిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి జగన్కు బంధువైన ఆయనే పార్టీలోని చేరుతూ ఉంటే బల ప్రదర్శన చేయొద్దు, ర్యాలీలు చేయొద్దు, ఎవరిని పిలుచుకురావద్దు, మంగళగిరి కార్యాలయానికి వచ్చి కండువా కప్పుకొని వెళ్ళిపోవాలనే ఆంక్షలు పెట్టినప్పుడు ఆయన్నే ఆ స్థాయిలో కట్టడి చేస్తున్నప్పుడు ఇక మిగిలిన వాళ్ళకి ఏమాత్రం అక్కడ రెస్పెక్ట్ ఉంటుంది అన్న అనుమానం ఎవరైనా జనసేన పార్టీలోనికి వెళ్ళాలి అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళకి తప్పకుండా కలుగుతుంది.
జనసేనలో కేవలం సొంత బలాలు సొంత బల ప్రదర్శనలు చేయడానికి వీల్లేదు, వాళ్ళు చెప్పినట్టు వినాల్సి ఉంటుంది అన్న పరిస్థితిని అయితే ఈ కథనం బట్టి అర్థమవుతుంది. అయితే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కలిసి నడుపుతున్నారు, ప్రభుత్వాన్ని కూడా నడుపుతూ ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కానీ బాలినేని లాంటి వాళ్ళు పార్టీలో చేరినప్పుడు ఇలాంటి విషయాలన్నీ బయటకు రాయాల్సిన అవసరం ఏముంది? వైసీపీ నుంచి కూడా కార్యకర్తలు రావడం లేదు, ఇష్టపడడం లేదు నాయకులు వచ్చేందుకు ఈయన వెంట అని ఈనాడు పత్రిక ఎందుకు రాయాల్సి వస్తుంది అంటే కొంత అనుమానాలు ఉన్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి మొన్న అందరినీ కలుపుకుపోవాలి, ఇంకెలాగో మనమే ఒక మెట్టు దిగి ఏరే పార్టీలోకి వెళ్ళాం కాబట్టి అక్కడ ఉన్న టీడీపీ నాయకులను కూడా కలుపుకొని ఎలాగ తప్పని పరిస్థితి అన్నట్టు మన ఫ్లెక్సీ పెట్టారు. దామచర్ల జనార్దన్కి సంబంధించి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటోతో పాటు ఫ్లెక్సీ పెడితే అప్పటికప్పుడు దాన్ని చించి వేసేంత ప్రయత్నం చేసి ఆ ఫ్లెక్సీని తొలగించేంత వరకు దామచర్ల జనార్దన్ అనుచరులు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీవీ ఛానళ్ళు దామచర్లకు మద్దతుగానే హడావిడి చేశాయి. అదేంటి, మన కూటమిలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకున్నారు, ఆయన నిర్ణయం మేరకు ఈయన పార్టీలో చేరుతూ ఉంటే మనమందరం కూటమిలో ఉన్నాం కాబట్టి ఆయన మీ ఫోటో చిన్న ఫోటో పెడితే తప్పేంటి అని మీడియా కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎక్కడా ప్రశ్నించలేదు. బాలినేని శ్రీనివాసరెడ్డిదే తప్పు, బాలినేని శ్రీనివాసరెడ్డికి అవమానం అంటూ రాశారు. ఈరోజు ఇలా రాయడం ద్వారా ఏంటి అంటే ఒక ఆలోచన ఉంది తెలుగుదేశం పార్టీలో కావచ్చు, ఆ పార్టీ మీడియాలో. జనసేన అన్నది మనతోనే ఉండాలి, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతోనే ఉండాలి, కానీ ఆయన తెలుగుదేశం పార్టీ కిందే ఉండాలి, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే పనిచేయాలి, తెలుగుదేశం పార్టీ ఇచ్చే ఎన్నో సీట్లు తీసుకొని పోటీ చేయాలి. కానీ ఇలా సొంతంగా ఎదిగే ప్రయత్నాలు చేసి అక్కడక్కడ నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే నేతల్ని తీసుకొని పక్క పార్టీల నుంచి సొంతంగా ఆయా నియోజకవర్గాల్లో బలపడాలి అని అనుకుంటే మాత్రం మేము సహకరించే ప్రసక్తి లేదు అని తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ నాయకులు స్పష్టంగానే సంకేతాలు ఇస్తూ ఉన్నారు జనసేన పార్టీ నాయకులకి. మీరు మాతో ఉండాలి, మా కోసం పనిచేయాలి, కానీ మీరు సొంతంగా ఎదిగే ప్రయత్నాలు చేయకూడదు అని. ఇక్కడ దామచర్ల జనార్దన్ ఉన్నారు అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చారు, ఈయన కూడా మంచి కాస్త పట్టున్నానైతే, ఎందుకంటే చాలాసార్లు మంత్రిగా చేశారు, గెలిచారు కాబట్టి. రేపు ప్రొద్దున ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఒంగోలు సీట్ ఇవ్వండి, మాకు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక మంచి క్యాండిడేట్ ఉన్నారు అని ఎక్కడ జనసేన పార్టీ వాళ్ళు అంటారో ఏమో అని ఇప్పటి నుంచే బాలినేని శ్రీనివాసరెడ్డిని డౌన్ చేయడానికి, ఆయన నుంచి వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎవరు రావడం లేదు అని చెప్పడానికి, బాలినేని శ్రీనివాసరెడ్డికి అసలు పవన్ కళ్యాణ్ లెక్కే చేయడం లేదు, కనీసం బల ప్రదర్శన ఒక ర్యాలీకి కూడా జనసేన పార్టీ నాయకత్వం ఆయనకు అనుమతి ఇవ్వలేదు అంటూ ఆయన వెంట వచ్చే వాళ్ళని, ఆయనతో ఉన్న వాళ్ళని అందరినీ అవమానించి ఇంకా నీరుగార్చేలాగా ఒక వ్యవహారం అయితే నడుస్తోందా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది. పవన్ కళ్యాణ్ మీద రెస్పెక్ట్ ఉండి పవన్ కళ్యాణ్తో పాటు మనతో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ కూడా బలపడాలి, ఆ పార్టీ బలపడేందుకు చేసుకునే ప్రయత్నాలకు మనవంతు సహకారం అందించాలి అన్న సూత్రాన్ని అయితే తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ మీడియా కానీ ఎక్కడా ఫాలో కావడం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకుల వైపే మద్దతుగా నిలబడుతోంది మీడియా. ఒంగోలు అయితే స్పష్టంగా కనబడుతోంది. దామచర్ల జనార్దన్ని సమర్థిస్తూ, బాలినేని డౌన్ చేస్తూ, బాలినేని అవమానించేలాగా, కించపరిచేలాగా జనసేన పార్టీ సొంత ప్రయోజనాల్ని, సొంత ప్రయోగాల్ని దెబ్బతీసేలాగే తెలుగుదేశం పార్టీ వ్యవహారం నడుస్తోంది. సో బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంకా పార్టీలో చేరకముందే ఇలాంటి పరిస్థితి ఉంది అంటే ఆయన కనీసం 10 మందిని తీసుకెళ్ళి అక్కడ పార్టీలో చేరే అవకాశం కూడా ఆ పార్టీ నాయకత్వం ఇవ్వలేదు అని ఈనాడు లాంటి పత్రికలే రాస్తూ ఉన్నాయి అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రయాణం కూడా జనసేనలో ఏమంత సానుకూలంగా ఉండే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి బంధువు కాబట్టి తొలి నుంచి బాలినేని మనతో ఉన్నారన్నట్టుగా ఆయన కూడా కాస్త సానుకూలంగానే ఉంటూ అంటే మంత్రి పదవి తొలగించినప్పటి నుండి బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోతారు అంటూ రాస్తూనే ఉన్నారు. ఆయన పలుమార్లు పార్టీ మీద బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా చర్యలు తీసుకోకుండా అలా సంయమనం పాటిస్తూ వచ్చారు. ఎందుకంటే తొలి నుంచి మనతో ఉన్నారు కదా. కానీ జనసేనలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అలాంటి సెంటిమెంటు, అలాంటి ప్రేమ కూడా బాలినేని మీద ఉండాల్సిన అవసరం కూడా ఆ పార్టీకి లేదు. తేడా వస్తే బాలినేని పరిస్థితి వైసీపీలో కంటే ఇంకా దారుణంగా తయారైన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే దామచర్ల జనార్దన్ కాలు దూవుతున్నారు కయ్యానికి. దాన్ని మరి ఎలా ఓవర్కమ్ అవుతారు, ఎలాంటి పరిస్థితి ఉంటుంది అన్నది ఇక చూడాలి.